త్రివేణి గారు చెప్పండి. ఇప్పుడు చాలా మందికి కొన్ని స్టైల్స్ చేయించుకోవాలి అనిపిస్తుంది. నాకు ఈ హీరో స్టైల్ సెట్ అవుతుంది, ఈ హీరో స్టైల్ సెట్ అవుతుంది. హీరోస్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే బాల్ హెడ్ ఉన్న వాళ్ళది కొంచెం ఇక్కడ వరకు అట్లా చూస్తూ ఉంటాం కదా. సో కొంతమంది నాకు మహేష్ బాబుది చేయాలి అండ్ ఇంకా లేకపోతే అల్లు అర్జున్ స్టైల్ కావాలి అని, అట్లా మన దగ్గర ఏంటంటే అట్లా అసలు సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారా ఆ హెయిర్ స్టైల్స్? సెట్ అయ్యే ఛాన్సెస్ అంటే టోటల్లీ అని డోనర్ ఏరియా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ పేషెంట్ ఫేస్ కట్ దాన్ని బట్టి. ఇప్పుడు మేము ట్రీట్మెంట్ ఎలా చేసేదంటే పేషెంట్కి ఇంప్లాంటెడ్ హెయిర్లా కనిపించకూడదు, 100% అది న్యాచురల్ లుక్ లాగా ఉండాలి. అదేదో పెట్టినట్టు ఆర్టిఫిషియల్గా ఉండకుండా ఉండడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం అండ్ రిజల్ట్స్ మేము మెయిన్ న్యాచురల్గా ఉండడానికి మాత్రమే చూస్తాం. స్టైలింగ్ అనేది సెకండరీ. ఓకే, సో స్టైలింగ్ చేయించుకుంటే అంటే లైక్ అసలు అవుతుందా లేకపోతే అసలు లుక్కే మొత్తానికి పోతుంది అంటారా? అయితే లుక్ మీకు న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. స్టైలింగ్ అనేది మీకు ఎప్పుడైనా హెయిర్ లెంత్ ని బట్టి, అంటే వాళ్ళు నెక్స్ట్ ద పేషెంట్స్ మేము పెట్టడం గ్రాఫ్ట్స్ అనేది పెడతాము, ప్రాపర్ 100% రిజల్ట్స్ అనేది ఇస్తాము. స్టైలింగ్ వచ్చి మీరు సెలూకి వెళ్ళి చేసుకోవచ్చు, అది లెంత్ ఇంక్రీజ్ చేసో లేకపోతే సైడ్ కట్ ట్రిమ్ అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన 3 months తర్వాత మీరు హెయిర్ కట్ చేసుకోవచ్చు, ఫుల్ షేప్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లము ఉండదు. న్యాచురల్ హెయిర్ రాగానే మీకు మళ్ళీ రీగ్రోత్ అనేది కూడా అయిపోతుంది. ఓకే, సో యా నేను కూడా విన్నాను త్రివేణి గారు, అంటే చాలా మంది సెలబ్రిటీస్ కి కూడా ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరిగింది అండ్ హాలీవుడ్ దగ్గర నుండి చాలా మందికి అయితే జరిగింది. చాలా మందికి తెలియకపోవచ్చు ఈ విషయం, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మన హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోత్ లో చాలా మంది సెలబ్రిటీస్ కి ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరిగిందన్నమాట. సో ఒకసారి దాని గురించి అడుగుదాం, ఒకసారి చెప్పండి. సెలబ్రిటీస్ కూడా మీరు చేశారని మేమైతే విన్నాము. అవునండి, సూరత్ బ్రాంచ్ లో హాలీవుడ్ సెలబ్రిటీకి అయితే ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది. అలాగే చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కి కూడా అండ్ క్రికెటర్స్ కి కూడా మా స్టాఫ్ చేయడం కూడా జరిగింది. బట్ అందరి పేర్లు అంటే వాళ్ళు హైలీ డిస్క్లోజ్ చేయరు, అవి కాన్ఫిడెన్షియల్, ఓకే, నేమ్స్ అయితే చెప్పలేదు. ఓకే.